ఏదైనా స్టమక్ పెయిన్తో వస్తాడు, అప్పుడు అబ్డామిన్ చెకింగ్ ఎట్లా? రిఫరలే. మన దగ్గర ఫెసిలిటీ లేదు. మన దగ్గర నీడ్ ఉందని ఎప్పుడైనా గవర్నమెంట్కి చెప్పారా మనకు అబ్డామిన్ స్కాన్ కావాలి? కాదమ్మా, ఒకడు వస్తాడు సాగు బతుకుల్లో కడపల నొప్పిలు వేస్తుంది అంటాడు, వాడు రిమ్స్కి పోయేలోపు ఎగిరిపోతాడు, వాడి సంగతి ఏంటంటాడు? అది మన గవర్నమెంట్ నామ్స్ అయ్యి మనం పెట్టుకున్న నామ్స్ అన్న, ఇక్కడ ఉండొద్దని కూడా రూల్ లేదు కదా. ప్రెగ్నెన్సీ వాళ్ళకు మనకు స్కానింగ్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ, కానీ నాన్ ప్రెగ్నెన్సీ వాళ్ళని రిమ్స్ కు ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది సార్. 15 కిలోమీటర్లు అక్కడికి మేము. అంటే మనంతా ఫుడ్ సిస్టమ్ కరెక్ట్ లేదు, ఇక్కడ వాటర్ సిస్టమ్ కరెక్ట్ లేదు, అబ్డామినింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనకి గ్రౌండ్లో రిపోర్ట్ వచ్చింది. అబ్డామిన్ కరెక్ట్గా స్టమక్ సిస్టము ఇదంతా బాగలేదు ఇక్కడ ఈ ఏరియాలో. అది వాటర్ వల్ల, లిక్కర్ వల్ల, ఫుడ్ కరెక్ట్ లేకపోవడం వల్ల అబ్డామిన్ కేసులు, కడపల నొప్పి కేసులు ఉన్నాయి. ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఏడో కావాలని మనం ఎందుకు పెట్టుకోకూడదు లెటర్? మీరు లెటర్ పెడితే మాలాంటి వాడు పోరాడతాడుగా అమ్మా. ఇది పాజిటివ్గా తీసుకోండి, నేను ఏదో నెగిటివ్ కాదు, ద్వేషం కాదు, కోపం కాదు, ఏం కాదు. ఈ ప్రభుత్వ సంస్థలు మన వీటిని కాపాడుకోవాలా? మనం ఒక 40,000 30,000 జీతం తీసుకుంటున్నాం, ప్రభుత్వం ఇచ్చే ట్యాక్సులతో మన ఇన్స్టిట్యూట్స్ నడుస్తున్నాయి, వీటిని కాపాడుకుందాం. ఈ గవర్నమెంట్ వాళ్ళే కావమ్మా, వాళ్ళు దొంగలు రూలింగ్. ఈ మన ప్రజల కోసం మనమే వీటిని కాపాడుకోవాలి. ఓకేగా? మనకి ఏమి కావాలి హాస్పిటల్కి ప్రభుత్వం నుంచి అనే మీ విజ్ఞాపన పత్రం ఇచ్చినా దాన్ని మేము గవర్నమెంట్ని అడుగుతాం. మీకు ఇంకేం కావాలా? మా చేతనైంది మేము పోరాడతాం. ఓకే? ఇక మనకి ఫార్మసీ చెప్పండి సార్, ఏమేమి ఉన్నాయి? సర్లే వదిలేండి. ఓకే, అది బ్యాక్టీరియా. అయ్యగారు రూమా? మేడం. ఇది అమ్మగారు మేడం గారు. పేరు? అది ఎక్కడి నుంచి? ఫ్రమ్ హైదరాబాదా? ఆదిలాబాద్ నుంచి నయనత మేడం గారు. లీవ్ పెట్టినరా? ఎప్పటి నుంచి పెట్టిరు? ఎన్ని రోజులు అయింది? ఒక్కసారి రిజిస్టర్ తీసుకురా. లైట్లు వేయండి అయ్యా, లైట్లు వేయండి. అంతమంది రాబాకండి, లైట్లు వేయండి. ఇదంతా మెడికల్ సిస్టమ్, కొద్దిగా దూరం బాండి. వీడియో ఆగండి. అటెండెన్స్ రిజిస్టర్ కదా, పర్లేదు. అన్ని క్లియర్ చేసుకుంటే ఆల్రెడీ అడ్వాన్స్ 24th వరకు లీవ్. రైట్. ఓకే. వెరీ గుడ్. అదే చాలా మంచి పేరు ఉందన్నారు మేడం గారికి ఇక్కడ. అదే మంచి చేస్తున్నారు వైద్యం అని తెలిసింది మనకి. పొద్దున్నుంచి 4 గంటల వరకు 3 గంటల వరకు చక్కగా చేస్తారు. సాయంత్రం పూట 2 గంటలు టైం కేటాయించమని జనం కోసం. మనకే మంచి జరిగింది ఇంకా తప్పకుండా సార్. రైట్. నాకు ఒక ఫార్మస్యూటికల్స్ అమ్మా. ఇది ఈ రూమ్ సార్, ఇది ఓపీ సర్వీసెస్. ఇది అట్ల నుంచి ఇస్తా ఉంటారా? అక్కడ నుంచి ఇస్తాము. స్టోరేజ్ ఇదా? ఫార్మసీ రూమ్. మేడం ఒకసారి రండి అమ్మా, రండి. మనకి డ్రగ్ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి మేడం మన దగ్గర? అంటే దాదాపుగా మనం ఎక్కువ కన్జ్యూమ్ అయ్యే ఏ మెడిసిన్స్ అమ్మా? డయాబెటికా? అంటే డయాబెటిక్ ఎక్కువ ఉందా ఇక్కడ? ఇక్కడ ఎట్లుంది? అంటే ఇది అర్బనైజ్డ్ కాదు కదా, కొంచెం రూరలైజ్డ్, కొద్దిగా కంపారిటివ్లీ అర్బన్. ఇంకా ఏమేమి మనకి డ్రగ్స్ ఇక్కడ బాగా రెగ్యులర్గా? పారాసిటమాల్స్. ఏ ట్యాబ్లెట్స్ అమ్మా ఇవి? అంటే మనం వాడే ట్యాబ్లెట్స్ అవేనా? జనరికే కదా? ఆల్మోస్ట్ జనరికే. నార్మల్ జనరిక్ కూడా ఉన్నాయా? మనకి ఇంకా డ్రగ్స్ గవర్నమెంట్ నుంచి మనం అడగగలిగే ఏంటి? పాజిటివ్ తీసుకోండి ప్లీజ్. మనకి గవర్నమెంట్ నుంచి ఇంకా ఏ మెడిసిన్ ఇస్తే మనం ఎక్కువ సర్వీస్ చేయగలం? మేడం ఓకే. అంటే దాదాపు మన దగ్గర ఒక 100 వెరైటీస్ ఉన్నాయి టాబ్లెట్స్. మనకి ఏదైనా అర్జెంటుగా టాబ్లెట్లు కావాలా, అప్పుడు ఎక్కడి నుంచి లేవు ఇక్కడ?
ఓకే ఓకే. అయితే మనం ఏం చేయాలండి మేడం, మనకి ఏమైనా ప్రభుత్వం నుంచి ఇంకా కావాల్సిన ట్యాబ్లెట్స్ మనకి రావటం లేదు, గవర్నమెంట్ నుంచి రావట్లే, మనం పెట్టినా అనే అవకాశం ఉందా? బి కాంప్లెక్స్ ఉన్నాయా, ఐరన్ ట్యాబ్లెట్లు ఉన్నాయా, ఫోలిక్ యాసిడ్ ఉందా, కాల్షియం ఉందా, ప్రెగ్నెన్సీ లేడీకి అన్నీ ఉన్నాయా? పక్కన ఆ 3 తీయండి ఒకసారి, ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం తీయండి. ఒక ప్రెగ్నెన్సీ లేడీకి ఇచ్చే అన్ని తీయండి. అంటే మనకి అదే ఉంటే, ఎందుకంటే మనం అమ్మ భూమి మీద అందరికన్నా గౌరవించాల్సింది గర్భవతిని. అది మనకి అన్ని మెడిసిన్ మనకి సప్లై ఉంది. ఫోలిక్, కాల్షియం, ఐరన్, ప్రెగ్నెన్సీకి ఇచ్చే జింకోవిట్ అవి కూడా ఉన్నాయా లేవో చూడండి. జింక్ టాబ్లెట్స్ కూడా ఉన్నాయా లేవో. నిన్ను చూస్తేనే ప్రేమ కలుగుతుంది. ఏంది మరి, ఏంది నీ రూపం? ఎవరు నీ ప్రాపర్ ఎక్కడ చెప్పు? నాది కామారెడ్డి సార్. ఏడ కామారెడ్డిలో? కామారెడ్డి కామారెడ్డి టౌన్లో? టౌన్లో ఎక్కడ? ఇది మన ఫస్ట్ పోగానే సీట్ డిగ్రీ కాలేజీ పోతుండే సార్. అవును, డిగ్రీ కాలేజ్ ఎదురుగా పక్కకి టూరిస్ట్ హోటల్ ఉంది, 2 హోటళ్ళు ఉన్నాయి. ఆ హోటల్లో కానీ వెనకాల 2 ఆ వెలమూల అపార్ట్మెంట్ ఉంది. పక్కకి ఆయన ఎలమా, నువ్వు ఎలమ దొరవా? లేదు సార్. అదేనంటున్నా. అమ్మా మీరు ఎక్కువ రావద్దు, డ్రగ్స్ కదా కొద్దిగా. ఇవి అమ్మా, అమ్మ మీరు ఇట్రండి అమ్మా ప్లీజ్, మీరు ఇట్రండి ప్లీజ్. లైట్ ఏంటి నాన్న, లైట్ అదే. ఇవి కాల్షియం, ఇక బి కాంప్లెక్స్, కాల్షియం అమ్మా. ఇది ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఫోలిక్ ఓకే. అయ్యో ఇది ఫోలిక్ యాసిడ్, ఇది ఫోలిక్. ఇవే కదా ప్రెగ్నెన్సీ లేడీస్కి మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఎక్కడ లోటు లేకుండా చూడాలి. ఒక సిటిజన్గా నేను అంటాను మేము, అంత ఇంపార్టెంట్. ఎందుకంటే 2 జన్మలు ఆడ 2 జన్మలు, తల్లి బిడ్డ. కాబట్టి వాళ్ళకని ఏది మనకు లోటు ఉన్నా మన గవర్నమెంట్ డిమాండ్ చేద్దాం. మనకు అందరికీ హక్కు ఉన్నది. వాళ్ళకి చూడండి, ఏదైనా మనకు హాస్పిటల్కి డిమాండ్ ఉంటే మనం ప్రెజరైజ్ చేద్దాం గవర్నమెంట్ మీద, కావాల్సింది తెచ్చుకుందాం. ఇప్పటివరకైతే మీకు అంత హాస్పిటల్ పర్వాలేదా? అదే బయటనే భయంకరమైనటువంటి బందెల దొడ్డి లాగా ఉంది, అది హాస్పిటల్ లాగా లేదు. ఒక పేషెంట్ బయటకు వస్తే హాయిగా ఆహ్లాదంగా చెట్టు కింద కూర్చున్నట్టు లేదమ్మా. ఆఫ్ఘనిస్తాన్ ఎడారి లాగుందమ్మా. అయ్యే పోస్ట్ మార్టం రూములు లాగున్నాయి అమ్మాయి, పచ్చి శవాలు బీక్క తిన్నట్టున్నాయి ఆ రూములు. వాటిని ఏమైనా చేయాలనో ఆలోచించండి. ఇవన్నీ మన ఇన్స్టిట్యూట్స్, మన పేదల ఇన్స్టిట్యూట్స్. ఎవడు ధనవంతుడు రాడి చెట్లు నీ కరుణ, నువ్వు కానీ నీళ్లు పోతే మొలుతాయి. నీళ్లు ఎప్పుడు వస్తున్నాం సార్, అయినా కింద మొత్తం రాయి ఉన్నది. నువ్వు ఎప్పుడు భోజనం చేసినట్టే ఉంటావు, భోజనం చేయకపోయినా. చెప్పు కరాటే మాస్టర్, చెప్పు. ఈడ చూపి ఒకసారి. రాండి. ఎన్ని బెడ్స్ ఉన్నాయి మనకి? బెడ్సా? 6 బెడ్స్ ఉంటాయి సార్. ఏం చేస్తుంటారు వీళ్ళు? 6 బెడ్స్ ఉంటాయి అట. మనకి మినరల్ వాటర్ ఉందా మన హాస్పిటల్కి? ఒక్కటి ఓపెన్ చెప్పండి. ఏది, ఎక్కడి నుంచి తెప్పిస్తావు? రన్ అవుతుందా? ప్యూరిఫైర్ ఉంది, రన్నింగ్లో ఉందా? రన్నింగ్లో ఉంది సార్. సరిపోతాయా నీళ్ళు? రన్నింగ్ ఉంది. ఇది స్కానింగ్ రూమ్ సార్, ఇది లాక్. స్కానింగ్ మంచి వర్కౌట్ అవుతుందా? అంటే ప్రెగ్నెన్సీ వల్ల. అది ఈసీజీ లేదుగా మనకి. ఈసీజీ లేదు మరి తెప్పించుకోవాలి కదా. ఇది ఎన్ని బెడ్లు? ఈ వస్తే వాళ్ళని అడ్మిట్ చేసుకొని ఇక్కడ అదే మనకి ఏ లెవెల్ ట్రీట్మెంట్ అన్నా మనం ఇక్కడికి, అంటే ఏ పారామీటర్గా? ఎమర్జెన్సీ ఫీవర్స్ కానీ కొంచెం ఏమన్నా, ఎందుకంటే ఎంబీబీఎస్ డాక్టరే ఉంటారు ఇక్కడ. ఏమన్నా అట్లా కొంచెం డెలివరీస్ అవుతుంటాయా? డెలివరీస్ అవుతాయి కదా సార్. డెలివరీ నార్మల్ డెలివరీయా, సర్జరీ అయితే ఇక్కడ సిజేరియన్ అట్లా మన కాంప్లికేషన్ ఉంటే రిఫర్. ఒకవేళ నార్మల్ కాదు సిజేరియన్ అవసరం అని అప్పుడు 102 వెహికల్ ఉంటుంది, ఎమ్మటి తీసుకుపోతారు. వెహికల్ రెడీగా ఉంటుంది, రిమ్స్కి వేసుకుపోతారు, రిమ్స్కి తీసుకెళ్తారు. నార్మల్ డెలివరీ ఎన్ని అయితే మనకి మంత్లీ? మనకి ఈ మండలంలో 1 or 2 అయితే మనకి ఈ మండలంలో మనం ముందుగానే ప్రెగ్నెన్సీ లిస్ట్ ఒకటి వస్తుంది కదా మనకి, ఇక్కడ ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు అని. ఈ గర్భిణీ స్త్రీలు ప్రైవేట్కి వెళ్తున్నారా, మన దగ్గరకు వస్తున్నారా, మీ దగ్గర ఏమైనా లెక్క ఉందా చెప్పాలన్నా? ఎందుకు అంటే మనం గర్భిణీ స్త్రీలని ప్రైవేట్ హాస్పిటల్కి పోకుండా మన హాస్పిటల్కే రప్పించడం మన ధర్మం. ప్రైవేట్ హాస్పిటల్కి పోవాల్సిన అవసరం లేదు. మనందరం ఆడనే కందిచేలలో వరిచేలలో పుట్టిన రకం, ఇంకా ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టినాం. మనకు ఆనాడు నర్సింగులు లేవు, ఏం లేవుగా. నువ్వు ఆన యశోద ఆసుపత్రిలో పుట్టినవారు అదిగా. అందుకనే మనకి ప్రభుత్వ హాస్పిటల్కే ప్రెగ్నెన్సీ ఉమెన్
మన హాస్పిటల్కే వచ్చి డెలివరీ చేసుకుంటే ఆనందంగా డెలివరీ అయ్యి సంతోషంగా కొబ్బరికాయ కొట్టి పోవాలి. వాళ్ళు బయటికి పోవద్దు, అంత ఫెసిలిటీ ఉండాలి. ఇక్కడ అన్నీ ఆ ఏర్పాట్లు జరగాలి. మనం ప్రైవేట్ హాస్పిటల్కి పోయి 10,000 వాడి బొందం మీద వేసి 10,000 అప్పు చేసుకొని పోవాల్సి వస్తుంది. అట్లా చేయకుండా ఇక్కడే డెలివరీలు అయ్యేటట్టుగా మీరు కృషి చేయాలని కోరుతున్నాను. చేస్తున్నాం సార్. ఓకే, రైట్. వెనక్కి రామ్మా. ఇక బాత్రూమ్లు ఎట్లనే చూద్దాం. ఈ బాత్రూమ్లతో వచ్చిన ఆ సాగు అంతా వెనక అసలు ఏంది 4 చెట్లు వేసేది లేదు ఇక్కడ. ఇదేం బిల్డింగ్ సార్? అది వెటనరీయా? ఎన్ని గ్రీనరీ చేస్తే ఎంత బాగుంటుంది. ఇది దాదాపు 2 acres ఉండేటుంది. ఇంట్లో అవి ఒక్కటి చూపి నన్ను బతికి ఏ మన పేషెంట్స్ పోయేది అంటే జనరల్ టాయిలెట్ మీకు వేరే ఉందా? మీరు స్టాఫ్ పోయేది వేరే. మెడికల్ ఆఫీసర్ రూమ్ లో ఒక టాయిలెట్ ఉంటుంది, అది మీకు మీకు అందరికి. అది ఈ టాయిలెట్స్ ఎవరికి? బాగానే ఉంటుందా? పక్క తాళం చేతులు రాదు నాకు. తాళం చేతులు ఇస్తే అంటే తాళం చేతులు ఇస్తే 2 అది ఓపెన్ చేయొచ్చు. నాకు సొమ్మల రోగం ఫిట్స్ వస్తే తాళం చేతులు పెట్టద్దు చేతుల. ఇకంటే పేషెంట్స్ ఎక్కువైతే ఇక్కడ కూడా పడుకోబెడతారు. పిల్లోస్ ఉంటాయి, అన్ని. మేడం గారు, మనం కూడా గ్రామాలలో ఈ ప్రెగ్నెన్సీ లేడీస్ని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటట్టుగానే ఆర్గనైజ్ చేయాలి. ఎందుకు అంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోవద్దు, ఆడ 20,000 కట్టవద్దు. వాడు కోతడు. వాడు నార్మల్ డెలివరీని కూడా వాడు కత్తులు పెట్టి కోతడు. వాడు ఎందుకంటే మర్డర్లు చేయాలని ఉంటుంది కాబట్టి వాడికి మర్డర్లు చేయడం కుదరదు కాబట్టి కడుపులు కోతడు. వాడు కడుపులు కోతడు, లేదా ఏ ఊరికి పోతే గొంతులు కోతడు. వాడు అయ్యా ఇట్రా, ఈ డబ్బా చూడు. పైకి చూడండి అమ్మా, ఇది ఒకసారి లైట్ అయ్యి బాబు. ఇది లైట్ ఈ హాస్పిటల్ లైట్ అయ్యేలా లోపల లైట్ కావాలి నాకు. రాత్రిపూట పేషెంట్ ఎట్లా పోతాడు? రాత్రిపూట పేషెంట్ ఎట్లా పోతాడు లోపలికి చెప్పు. అంటే ఒకవేళ నైట్ ఉండాల్సిన పేషెంట్ ఉంటే, ఒక ప్రెగ్నెన్సీ ఉన్నది, ఒకవేళ ఉండాల్సి వస్తుంది, అప్పుడు ఏంటి? ఏముంటుంది? ఇది చూడమ్మా, ఇది చూడు ఎట్లుందో. ఇది సంగతి. ఇది మీరు చేయరు. మీకు 50,000 రూపాయలు జీతం, 40,000 రూపాయలు జీతం, మీరు చేయరు, నాకు తెలుసు. ఇగో ఇది సంగతి. మీరు ఈ పని చేయరు, ఎందుకంటే మీకు మనసు ఒప్పదు. నేను ఈ యాత్రలో కాదు, నేను మామూలుగా ఎక్కడైనా పోయినా కూడా, ఎవడో హాస్టల్కి పోయినా, ఎవడో నా ఫ్రెండ్స్ కాలేజీకి పోయినా, నాకు ఆడ బాగలేకపోతే నేను క్లీన్ చేస్తా. నేనేదో యాత్రలో కాదు, నేను మామూలుగా పోయినా, ఎవరైనా ఇంటికి పోయినా కూడా నేను ముందు అక్కడ నేను ఇవన్నీ చేస్తా. నువ్వు చేయవు, నాకు తెలుసు. నువ్వు చేసినా ఇవాళ ఒక్కరోజు చేస్తావు. నువ్వు ఇవాళ ఒక్కరోజు చేస్తావు. ఓ మనకు సగం జబ్బులు ఈ బాతు నుంచే వస్తాయి. ఆ ట్యాంక్ మీద ఇంత మన్ను పడి ఉంది. అందులో సర్జికల్ ఐటమ్స్ మనకు అన్నీ ఉన్నాయా? మనకు కావాల్సినవి అన్నీ. అదే సర్జికల్ అంటే ఇప్పుడు గాయమైన కూడా వస్తాడు, పుండు తగిలి కూడా వస్తాడు, కాలిని కూడా వస్తాడు. వాడికి మినిమము ప్రైమరీ ట్రీట్మెంట్కి ఉన్నాయి కదా. ఎందుకు కూర్చున్నా? ఎందుకు ముసలోడు అయినావా? అంటున్నా. ఎందుకు నిలబడలేవా? జనంలో రాలేవా? గా మార్చాల్సిన అవసరం ఉంది. నేను లటకం చూసి చెప్పండి, మీ డాక్టర్ మెడికల్ వారికి ఫోన్ చేయించండి, మాట్లాడతా.
మంచిగా చూడమని నేను పాజిటివ్గానే వచ్చిన. దీన్ని మనం అందరం కలిసి డెవలప్ చేసుకుందాం మంచిగా. వైద్యమే నారాయణ అంటారు, ఎందుకు? దేవుడే వైద్యం చేసినోడే దేవుడు, వాడికి మించిన దేవుడు ఎవడు లేడు. ముఖ్యమంత్రి వచ్చినా ఫస్ట్ డాక్టర్కి నమస్తే పెడతారు, తెలుసుగా అది. అందుకని మన హాస్పిటల్ని మంచిగా చేసుకొని మన ప్రజలకి ట్రీట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ విజిట్. రైట్, ఉండండి మీరు. అంబులెన్స్ ఉన్నాయి, షూట్ చేయమన్నా. ఆ రూమ్ కూడా ఇది ఉంటుందా?